సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, నీ పాపాలన్నీ కరిగిపోయి అదృష్టం పట్టాలి అంటే ముందు ఈ 2 కుక్కలను కాసేపు చూడు, నీకొక రహస్యం చెబుతాయి, విను అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని, మన జీవితంలో జరగబోయే అతి పెద్ద మార్పు ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా బాబాగారు మనకు చెప్పబోతున్నారండి. ఈరోజు బాబాగారు ఏమంటున్నారు అంటే, మన జీవితంలో జరగబోయే కష్టాలు అంటే పాపకర్మలు ఏ విధంగా ఉంటాయో అవి ఎలా అనుభవిస్తామో ఎవ్వరికీ కూడా తెలియదు. కానీ ఆ కర్మలనేవి మన చుట్టూ ఎప్పుడూ కూడా అంటిపెట్టుకొని ఉంటాయి. ఎందుకంటే మనం చేసే పనులు ఎప్పుడైతే ధర్మంగా ఉండవో, న్యాయబద్ధంగా ఉండవో, అలాంటప్పుడు ఈ పాపకర్మలు అనేవి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవి మనం అనుభవించే వరకు మన నుండి దూరంగా వెళ్ళవు. ఈరోజు 2 కుక్కల జీవితంలో జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి కథని మన ముందరకు తీసుకొచ్చారండి. ఇది ఒక కథలాగా తీసుకోకుండా మన జీవితంలో మన కళ్ళ ముందు జరుగుతున్నది మనం చూస్తూ ఉన్నాము అన్నట్టుగా మనం భావించి దీనిని పూర్తిగా శ్రద్ధగా విని చూడండి. ఎప్పుడైతే దీనిని పూర్తిగా వింటారో 2 కుక్కల జీవితంలో జరిగిన అనుభవం బాబాగారు మన కళ్ళకు కట్టినట్టు చక్కగా ఈ వీడియో ద్వారా అందిస్తున్నారు. అవి మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో కూడా పాపకర్మలనేవి ఈ విధంగా ఉంటాయా అని మనకు అనిపిస్తుంది. అప్పుడు మనం ఏ విధంగా ఉండాలో బాబాగారు ఇచ్చే సందేశం ద్వారా అర్థం చేసుకోగలుగుతాము. ఒక వీధిలో 2 కుక్కలు ఉండేవి. అవి 2 కూడా మంచి మిత్రులు. ఎప్పుడూ ఒకే దగ్గర నివసిస్తూ ఉండేవి. ఆ రెండింటి పేర్లు, ఒకటి సాయి, ఇంకొక దాని పేరు రామ. ఈ 2 కూడా ఎటు వెళ్ళినా సరే కలిసి వెళ్ళేవి. ఒక రోజున సాయి రామ అనే కుక్కతో ఇలా అంటుంది, చూడు, మనం పూర్వజన్మలో ఎలాంటి కర్మలు చేశామో ఇప్పుడు మనకు ఈ కుక్క జన్మ లభించింది. ఈ శరీరంలో ఏ సుఖము లేదు. తిందామంటే తిండి కూడా దొరకదు. సరిగ్గా నిద్ర కూడా ఉండదు. మనకు ఏ మాత్రం గౌరవం ఉండదు. మనం మానవులకు ఎంత సేవ చేసినా వాళ్ళు ఒక్క పూట భోజనం కూడా సరిగ్గా పెట్టరు. చివరికి మన మరణం కూడా సుఖంగా లభించదు. అందుకే అందరూ కుక్క చావు చచ్చాడు అని అంటారు. మనకు ఒక నివాసం ఉండదు. చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఎన్నో బాధలను అనుభవిస్తూ జీవించవలసి ఉంటుంది. మనకన్నా మిగతా పశువులన్నీ సుఖంగానే జీవిస్తున్నాయి. చిన్న చిన్న పక్షులు కూడా వాటి గూడులను అవే నిర్మించుకొని ఎంతో హాయిగా జీవిస్తున్నాయి. మనం ప్రతిదానికి ఈ మానవుల మీద ఆధారపడి బ్రతకవలసి వస్తుంది. అందుకే మనకు విలువ అనేదే ఉండదు. అందుకే గొప్పవారు ఎప్పుడూ చెప్పారు, వేరే వారి ఇంట్లో ఉంటూ వారి మీద ఆధారపడి జీవించడం అన్నింటికన్నా కష్టమైనది. మన కుక్కలతో మనమే గొడవ పడతాం. మన కుక్కలు ఎప్పుడూ కూడా మనకు హాని చేస్తాయి. అందుకే మనల్ని ఎవ్వరూ దగ్గరకు రానివ్వరు అని అంటుంది. అప్పుడు రామ అనే కుక్క ఇలా అనగానే, మిత్రమా, నువ్వు చెప్పిందంతా నిజమే. ఎప్పుడైతే మనకు ఈ జన్మ లభించిందో అప్పుడే మనం చేయవలసింది ఒక్కటే, మనమిద్దరం కలిసి తీర్థయాత్ర చేద్దాం. తీర్థయాత్రలు చేయడం వల్ల ఆ భగవంతుని దయతో కనీసం వచ్చే జన్మలోనైనా మంచి జన్మ లభిస్తుంది అని అంటుంది. దానికి సాయి అనే కుక్క ఒప్పుకుంటుంది. ఇక 2 కలిసి తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరుతాయి. వెళ్ళే దాని గురించి వాటికి ఏమాత్రం జ్ఞానం లేదు. కానీ ఆ భగవంతుని మీదే భారం వేసి ముందుకు వెళుతున్నాయి. అలా వెళుతూ వెళుతూ దారిలో సాయంత్రమైంది. 2 కుక్కలు ఒక ఊరి బయట ఉన్న చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాయి. వాటికి ఆకలి కూడా బాగా వేస్తుంది. ఆ చెట్టు ప్రక్కనే ఒక పొలంలో కొన్ని ఎలుకలు కనిపించాయి. ఆ ఎలుకలను చూసిన రామ అనే కుక్క నోట్లో నీళ్లు తిరుగుతున్నాయి. అప్పుడు ఆ కుక్క, మిత్రుడా,
అటు చూడు, ఆ పొలంలో పెద్ద పెద్ద ఎలుకలు ఉన్నాయి, మనకు బాగా ఆకలి కూడా వేస్తుంది, ఈ రోజుకు వాటిని తిని మన ఆకలిని తీర్చుకుందాం అని అంటుంది. అప్పుడు సాయి అనే కుక్క, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మనం వేట కోసం ఇక్కడకు రాలేదు, మనం తీర్థయాత్రలు చేయడానికి వచ్చాము. తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు మనం ఏ ప్రాణిని చంపడం కాదు, చంపడం అనే ఆలోచన కూడా మన మనసుల్లోకి రాకూడదు. ఒకవేళ మనం వాటిని చంపి తింటే ఇక మనం తీర్థయాత్రలు చేసిన మనకు ఏ ఫలితం లభించదు, పైగా పాపం కూడా తగులుతుంది. ఇప్పుడు మనం శాకాహారం మాత్రమే తినాలి అని అంటుంది. అప్పుడు రామ అనే కుక్క, మిత్రుడా, మనకు శాకాహార భోజనం కేవలం ఊర్లోనే దొరుకుతుంది, ఎవరికి ఏది దొరికితే దానినే తిని మనం ఆకలిని తీర్చుకుందాం, ఆ తర్వాత ఇద్దరం ఇదే చెట్టు క్రింద కలుద్దాం అని చెప్పి రెండు కుక్కలు ఈ విధంగా మాట్లాడుకొని వేరువేరు మార్గాలలో ఆ ఊర్లోకి ప్రవేశిస్తాయి. ముందుగా సాయి అనే కుక్క ఒక బ్రాహ్మణుడి ఇంటి ముందుకు చేరుకుంటుంది. ఆ బ్రాహ్మణుడు పూజ చేసి భోజనానికి కూర్చుని ఉంటాడు. అతని భార్య భోజనాన్ని ఒక పాత్రలో తీసుకొచ్చి అతని ముందు పెట్టింది. ఆ బ్రాహ్మణులిద్దరూ చాలా భగవద్భక్తి కలవారు. భోజనం చేసే ముందు ఆ భగవంతునికి నమస్కరించారు. అంతే, వెంటనే ఆకలితో ఉన్న ఆ కుక్క బ్రాహ్మణుడు తినే కంచంలో మూతి నుంచి అందులో నుంచి ఒక రొట్టెను తీసుకుని బయటకు వెళ్ళి తినడం ప్రారంభించింది. అది చూసిన ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి లేచి తన భార్యను పిలిచి, చూడు, ఆ కుక్క చాలా ఆకలిగా ఉన్నట్టుంది, నాకు వేరే భోజనం ఏర్పాటు చెయ్యి అని అంటాడు. ఆ బ్రాహ్మణుని భార్యకు ముందు కోపం కలుగుతుంది, ఎందుకంటే ఆమె కష్టపడి ఆ భోజనాన్ని తయారు చేసింది కాబట్టి. ఆమెకు కూడా ఆ కుక్కని చూస్తే జాలి కలిగి ఆమె ఎంతో ప్రేమతో ఆ మిగిలిన ఆహారాన్ని కూడా ఆ కుక్కకు పెట్టేస్తుంది. మంచి రుచిగల భోజనం చేసినందుకు ఆ కుక్కకు చాలా ఆనందం కలుగుతుంది. ఆ బ్రాహ్మణుణ్ణి ఆశీర్వదించి అక్కడి నుండి మళ్ళీ చెట్టు క్రిందకు చేరుకుని ఎదురు చూస్తూ కూర్చుంది. అటు రామ అనే కుక్క మాత్రం భోజనం కోసం ఒక వ్యాపారి ఇంటి ముందుకు చేరుకుంటుంది. అదే సమయంలో ఆ వ్యాపారి భోజనం చేయడానికి కూర్చున్నాడు. అదే సమయంలో ఆకలితో ఉన్న ఆ కుక్క వ్యాపారి కంచంలో నోటిని పెట్టి ఒక రొట్టెను తీసుకుని బయట కూర్చుని తినడం ప్రారంభించింది. ఆ వ్యాపారికి ఆ కుక్క చేసిన పని ఏమాత్రం నచ్చలేదు. కోపంతో ఊగిపోయాడు. ఒక కర్రను తీసుకుని వెనక నుండి ఆ కుక్కను గట్టిగా కొట్టడం ప్రారంభించాడు. అలా గట్టిగా కొట్టడం వల్ల ఆ కుక్కకు నడుము విరిగిపోతుంది. దానికి నడవడం చేత కావడం లేదు. పాకుతూనే అక్కడి నుండి ముందుకు కదులుతుంది. ఒక్క రొట్టె తిన్నందుకు ఇంత శిక్ష పడుతుంది అని అది కూడా ఊహించలేకపోయింది. ఇక ఇటు సాయి అనే కుక్క, నా మిత్రుడు ఇంకా రావడం లేదేంటి, అసలు ఏమైంది, ఏమైనా ప్రమాదం జరిగి ఉండవచ్చు, నేనే వెళ్ళి చూస్తాను అంటూ ఆ కుక్క వెళ్ళిన దారిలోనే వెళుతుంది. అలా కొద్ది దూరం వెళ్ళగానే పాకుతూ వస్తున్న తన మిత్రుడు కనిపించాడు. సాయి కుక్క నడుము విరిగిన కుక్కను చూసి చాలా బాధపడుతుంది. మిత్రమా, ఏం జరిగింది, నిన్ను ఈ దశకు తీసుకొచ్చిన ఆ పాపాత్ములు ఎవరు అని అడుగుతుంది. అప్పుడు ఆ కుక్క ఏడుస్తూ జరిగిన విషయమంతా చెబుతుంది. వ్యాపారి చేసిన పనికి సాయి కుక్కకు చాలా కోపం వస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు ఆ నడుము విరిగిన కుక్క, మిత్రమా, ఇక నేను తీర్థయాత్రలు చేయడం చాలా కష్టం. ఆ వ్యాపారి నా నడుము విరగకొట్టి తీర్థయాత్రలు చేయకుండా చేసేశాడు. విరిగిన నడుముతో నేను జీవించాలనుకోవడం లేదు. దయచేసి ఎలాగైనా నన్ను ఇక్కడి నుండి గంగా నది వద్దకు తీసుకెళ్ళు, నేను నా ప్రాణాన్ని అందులో వదిలేస్తాను అని అంటుంది. మిక్కిలి బాధతో తన స్నేహితుణ్ణి అక్కడి నుండి గంగా నది వద్దకు తీసుకెళ్తుంది సాయి కుక్క. అక్కడికి వెళ్ళగానే రామ అనే కుక్క ఎంతో బాధతో ఆ నదిలో దూకి ప్రాణత్యాగం చేస్తుంది. ఇక సాయి కుక్క కూడా తన మిత్రుడు లేని జీవితం తాను జీవించలేను అని భావించి తాను కూడా అదే నదిలోకి దూకి ప్రాణాలు వదిలేస్తుంది. ఈ విధంగా రెండు కుక్కలు నదిలోకి దూకి ప్రాణాలు వదిలేస్తాయి. తీర్థయాత్రలు చేయాలన్న మంచి ఆలోచనతో వచ్చాయి కాబట్టి ఆ భగవంతుడు వాటికి ముందు వెనక ఉన్న పాపాలను తొలగించి మానవ జన్మ లభించేలా నిర్ణయించాడు. ఇటు ప్రక్కన
ఆ రోజు కుక్కలకు అన్నం పెట్టిన ఆ వ్యాపారికి, ఆ తర్వాత బ్రాహ్మణుడికి ఇద్దరికీ కూడా పుత్ర సంతానం అనేది ఉండదు. ఇద్దరికీ కూడా ముందుగా ఏ సంతానము లేదు. చాలా రోజుల తర్వాత ఆ వ్యాపారికి పుత్రుడు జన్మించాడు. ఆ సంతోషంలో ఆ వ్యాపారి పెద్ద పండుగ చేసుకున్నాడు. పుత్రుడు కలిగిన సంతోషం ఒకవైపు ఉండగా, అదే సమయంలో తాను వ్యాపారం చేసే స్థలంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగి చాలా నష్టం కలుగుతుంది. అది చూసి ఆ వ్యాపారికి చాలా బాధ కలుగుతుంది. ఇది జరిగిన కొన్ని రోజులకే తన భార్య అనారోగ్యం పాలయ్యింది. ఆ వ్యాపారి యొక్క మొత్తం ధనం మెల్లిమెల్లిగా ఖర్చయిపోయింది. ఈ సాయి అనే కుక్క బ్రాహ్మణుని పుత్రినిగా జన్మించగానే ఆ బ్రాహ్మణునికి మహారాజు వద్ద పెద్ద ఉద్యోగం లభిస్తుంది. ఇలా మెల్లమెల్లగా ఆ బ్రాహ్మణుడు వృద్ధిలోకి చెందుతాడు. చాలా ధనాన్ని సంపాదిస్తాడు. తన కొడుకు కూడా తండ్రిలాగే గొప్ప గొప్ప విద్యలను అభ్యసించి రాజ్యం మొత్తంలో మంచి పేరును సంపాదించుకుంటాడు. అటు ఆ వ్యాపారి కొడుకు చెడు అలవాట్లకు బానిసగా మారి మిగిలిన ఆ కొద్ది ధనాన్ని జూదం, మద్యం, వేష సాంగత్యం అంటూ అన్నింటినీ ఖర్చు చేసేస్తాడు. వ్యాపారి ఏమైనా అంటే చాలు కోపంతో ఊగిపోతూ అతడిని విపరీతంగా కొట్టేవాడు. ఆ వ్యాపారిని కర్రతో గట్టిగా కొట్టగానే అతని నడుము విరిగిపోతుంది. ఇక ఆ వ్యాపారి నడవలేని స్థితికి చేరుకుంటాడు. ఒకరోజు ఆ వ్యాపారి తన భార్యతో ఇలా అంటున్నాడు, మనం ఏం పాపం చేశామో ఏమో, మన ఇంట్లో ఇలాంటి దుష్టమైన ఆలోచనలు కలిగిన పుత్రుడు జన్మించాడు. ఇలాంటి పుత్రుణ్ణి కనడం కంటే సంతానం కలగకపోయినా కూడా బాగుండేది అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి భార్య, చూడండి, మీకు గుర్తుందా, మీరు ఒక అమాయకమైన కుక్కను కర్రతో కొట్టి దాని నడుమును మీరు విరిచేశారు. దాని ఫలితమే ఇప్పుడు మనకు ఈ పరిస్థితి వచ్చిందని నేను భావిస్తున్నాను. అందరూ అంటారు కదా, మనం చేసిన మంచి చెడు కర్మలు ఏవైనా మన వద్దకే తిరిగి వస్తాయని. అదే ఇప్పుడు మనకు జరిగిందేమో. దాని ఫలితమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నామేమో. మనం చేసిన పాప పుణ్యాలే మనకు సంతానంగా లభిస్తాయి. సంతానం వల్ల మనకు సుఖాలు లభిస్తున్నాయి అంటే ఇంతకు ముందు మనం మంచి కర్మలు చేశామని. అదే సంతానం వల్ల మనకు కష్టాలు కలుగుతున్నాయి అంటే మనం ఇంతకు ముందు అన్ని చెడు కర్మలు చేసినట్టు. అందుకే ఎప్పుడూ కూడా మంచి కర్మలే చేయాలి. అప్పుడే మనకు అంతా మంచి జరుగుతుంది అని అంటుంది. ఇక ఆ వ్యాపారి తన తప్పును తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. తాను చేసిన కర్మలను ఇక తప్పదు అంటూ జీవితకాలం అనుభవిస్తాడు. విన్నారు కదా, ఈరోజు సాయి అందించిన ఎంత గొప్ప కథ. మనం ఈ కథని అర్థం చేసుకుంటే మన జీవితంలో మనం చేసే పాపాలు కర్మలు ఎలా ఉంటాయో, మన కష్టాలు ఏవైనా సమస్యలు మనం అనుభవిస్తున్నాము అంటే వాటికి బలమైన కారణం ఉంటుంది. కాబట్టి వాటిని ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాము అని అనుకోవాలి. భగవంతుడు ఏదైనా సరే నిర్ణయించే మనల్ని ఇక్కడికి పంపుతాడు. సాధ్యమైనంత వరకు మనం ఎప్పుడూ కూడా ధర్మాన్ని అంటిపెట్టుకొని సాయి చెప్పిన సందేశాలను వింటూ జీవితంలో మనం న్యాయబద్ధంగా ప్రవర్తిస్తూ మన కష్టాన్ని మాత్రమే మనం నమ్ముకొని బ్రతకగలిగితే, చేతనైనంత సహాయం చేస్తూ జీవిస్తే తప్పకుండా ఆ భగవంతుడు సంతోషించి ఎప్పటికైనా ఆ కష్టాలను దూరం చేస్తాడు. ఎందుకంటే కర్మలనేవి మనం అనుభవిస్తేనే దూరం అవుతాయి. మరి ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.